పీపుల్ స్టార్ ఈ పదం వినగానే ఎవరికైనా విప్లవ చిత్రాల రూపకర్త నటుడు ఆర్ నారాయణమూర్తి గుర్తొస్తారు. స్నేహ చిత్ర పతాకంపై 3 దశాబ్దాలకు పైగా 30కి మించి చిత్రాలను ఆయన రూపొందించారు. ప్రజల సమస్యలను తెరపై ఆవిష్కరించి విప్లవ పంథాలో వాటికి పరిష్కారం చూపించే నారాయణమూర్తిని పీపుల్ స్టార్ అని పిలవడం ఎంతో కాలంగా జరుగుతోంది. కానీ చిత్రంగా ఇప్పుడు సందీప్ కిషన్ పేరు ముందు పీపుల్ స్టార్ అనే పదాన్ని తగిలించారు. ప్రస్తుతం సందీప్ కిషన్ మజాకా మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఇది అతనికి నటుడిగా 30వ సినిమా. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కాస్తంత కాంట్రవర్సీని క్రియేట్ చేసిన దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ను పీపుల్ స్టార్గా పేర్కొని మరో వివాదానికి తెరతీయాలని భావించినట్టుగా ఉంది. ఆ మధ్య నటి అన్షు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన ఆ తర్వాత బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సందీప్ కిషన్కు పీపుల్ స్టార్ అనే బిరుదును ఇచ్చేశాడు. నిజానికి ఆర్ నారాయణమూర్తి హవా తెలుగు సినిమా రంగంలో తగ్గి ఉండొచ్చేమో కానీ ఆయనైతే ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇవాల్టి పరిస్థితుల దృష్ట్యా ఆయన సినిమాలు గతంలో మాదిరి ప్రేక్షకాదరణ పొందడం లేదన్నది నిజం. కానీ ఆర్ నారాయణమూర్తిలోని వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. ఏమాత్రం వనరులు సమకూరినా సమాజాన్ని చైతన్యపరచడం కోసం తన వంతుగా సినిమాలు రూపొందించడానికి ఆయన ఎప్పటికీ సిద్ధమే. అలాంటి ఆర్ నారాయణమూర్తికి ఉన్న పీపుల్ స్టార్ అనే బిరుదును ఆయన ఫీల్డ్లో ఉండగానే సందీప్ కిషన్కు పెట్టేయడం, దాని పట్ల సందీప్ కిషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బహుశా సినిమా పబ్లిసిటీ టాక్టిక్స్లో భాగంగా త్రినాథరావు నక్కిన ఆడుతున్న డ్రామానేమో ఇది అనేవారు లేకపోలేదు. 1-2 రోజులు ఈ బిరుదుపై వివాదం చెలరేగిన తర్వాత ఆర్ నారాయణమూర్తి సమక్షంలోనే ఆయన క్షమాపణలు చెబుతారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే ఓ హీరోకు ఓ బిరుదును ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించాలని, అసలు ఏ రకంగా సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ప్రేక్షకుల మెప్పు పొందని సందీప్కు ఆ బిరుదు ఏమాత్రం తగదని హితవు పలుకుతున్నారు. మరి దీనిని సందీప్ కిషన్ ఆలకిస్తాడో లేదో చూడాలి.